హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇది గురువారం రోజు. గురువారం రోజు ఎర్లీ మార్నింగే లేచిన. ఇంకా 12 డేస్ నుండి ఇంట్లో పూజ చేయట్లేదు కదా, ఇంకా నిన్ననే కదా గంగ స్నానం కూడా చేసేసి వచ్చినాం ఈవినింగ్. ఇంక ఈరోజు మార్నింగే పూజ చేద్దామని అయితే ఇట్లా మార్నింగే లేచిందండి. ఇంకా ఇంటి ముందు అయితే ఇట్లా ఊడ్చేసిన తర్వాత మొత్తం పైప్ తోటి అయితే కడిగేస్తే ఇంకా మార్నింగే ఇట్లా ముగ్గులు వేసుకుంటేనైతే ఇంటి ముందు అయితే మంచిగా ఉంటుంది కదా. అందుకే ఎర్లీగా లేస్తేనే మనకు కూడా తొందర పనులు చెక్క అయిపోయినట్టు అయితే ఇంకా హడావిడి లేకుండా కూడా ఉంటుందండి మార్నింగే లేస్తే. ఇంకా ఈరోజు ఫొటోస్ కడుగుడు అంత క్లీనింగ్ అంత పని ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా లేస్తేనే పని కూడా తొందరగా అయిపోతుంది అని అయితే మార్నింగ్ లేచిన. ఇంకా 12 డేస్ నుండి అయితే ఇంటి ముందు ముగ్గు వేయక, ఇంట్లో పూజ లేక అసలు ఇల్లు అంతనైతే ఏదో నిశ్శబ్దంగా అయితేనే ఉందండి. ఇంకా ఈరోజైతే ఫొటోస్ కడిగి అదొక పని అయితే చాలా ఉంటుందండి. ఫొటోస్ కడుగుడు అదంతా క్లీనింగ్ కోసమే ఒక 2-3 అవర్స్ అన్న పడుతుందండి. ఇంకా బయట అంతా కడిగేసి ఇల్లు కూడా అంతా కడిగేసి ఇంట్లో అంతా క్లీనింగ్ అయ్యి ఇంట్లో మాప్ పెట్టుకున్న తర్వాత నేనైతే పూజ చేయాలండి. ముందైతే ఇట్లా బయట కడిగేస్తున్నా, మార్నింగే లేచిందండి. ఇంకా ఎర్లీగా లేస్తేనే పని కూడా తొందరగా అవుతుంది, ఫొటోస్ కూడా కడుగుడు కొంచెం టైం పడుతుంది కదా అని ఇంకా నేనైతే తొందర లేచిన. అందుకోసమే నేనైతే నిన్ననే ఇంకా గంగ స్నానం చేసేసి వచ్చినాం. ఇంకా ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉంది కాబట్టి ఇంకా లోపే పని కూడా అయిపోతే మనం కూడా కొంచెం ఫ్రీ అయినట్టు అవుతుంది కదా అని మార్నింగ్ అయితే లేచిన. ఇంకా బయట కూడా ఎవ్వరు లేరేదండి, ఇప్పటికైతే 4:30 అవుతుంది టైము. ఇంకా బయట కూడా ఎవ్వరు అసలు ఇంకా ఇప్పుడు ఏం లేవట్లేదండి. కార్తీక మాసం కూడా అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు మార్గశిర మాసంలో ఈరోజైతే ఫస్ట్ గురువారం అండి. మనం శ్రావణ మాసంలో ఎంత విశేషంగా శుక్రవారం పూజలు చేసుకుంటామో ఇప్పుడు మార్గశిర మాసంలో కూడా గురువారానికి కూడా అంత విశేషంగానైతే పూజలు అయితే చేసుకుంటామండి. ఇంకా 5 వారాలు అయితే కంపల్సరీగానైతే చేసుకుంటారండి మార్గశిర మాసంలో గురువారాలు. ఇంకా గురువారం అంటేనే లక్ష్మీ వారం కదా. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించుకుంటే కూడా చాలా మంచిదండి. ఇంకా నేనైతే గురువారం మామూలుగా పొద్దున ఈవినింగ్ అయితే పూజని అయితే చేసుకుంటాం. ఇంకా గురువారం కూడా ఈ మాసం అంతా కూడా నాన్ వెజ్ అనేది ఏం తినకుండా ఇట్లా పూజ అయితే చేసుకుంటానండి. ఇంక ఈరోజు ఫస్ట్ వారం పడినందుకు కూడా నాకైతే సంతోషంగా కూడా అనిపించిందండి. ఎందుకంటే కార్తీక మాసంలో ఒక 15 రోజులకే నేను అసలు పూజ చేయలేకపోయినా కదా. ఇంక ఇప్పుడైనా మార్గశిర మాసంలో ఫస్ట్ గురువారమే పూజకైతే వీలైందండి. ఇంకా అట్లా కూడా సంతోషంగా కూడా అనిపించింది. ఇంట్లో ఇట్లనైతే కడిగేసిన తర్వాత మొత్తం నీళ్ళు అయితే తీసేసి ఇంకా మళ్ళీ వైపర్ తోటి కూడా తీసేయాలండి. నీళ్ళు ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాయి ముగ్గు దగ్గరికి అని మళ్ళీ వైపర్ తోటి కూడా మొత్తం తీసేస్తా. బయట అంతా క్లీనింగ్ చేసుకున్నాకనే ఇంట్లోనైతే ఇల్లు ఉడిచేసి మాప్ పెట్టుకుంటానని ముందైతే బయట అంతా కడిగేసిందండి. బయట కడిగేస్తేనే కొంచెం తొందరగా పని అయిపోతుంది కదా అని ఇంకా మార్నింగే బయట కడిగేసి ఇంకా ఇల్లు ఉడిచేస్తే ఇంకా హెడ్ బాత్ అయిపోయినాకనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఇంకా కొంచెం ఎర్లీగా చేయాలనుకున్నప్పుడు అయితే మనం కూడా ఎర్లీగానే లేవాలండి. ఇంకా మనం మార్నింగే పూజ చేసుకోవాలన్నప్పుడు ఈవినింగ్ కూడా కొన్ని పనులు కూడా చేసి పెట్టుకుంటే కూడా మనకు కూడా మార్నింగ్ హడావిడి లేకుంటే కూడా అనిపిస్తుందండి. ఇంకా అందుకే నేనైతే నిన్ననే ఇంకా గంగా స్నానం చేసేసి వచ్చి కొన్ని ఏమన్నా ఇంకా ఉండే పిండేటివి ఉంటే కూడా అన్నీ ఇట్లా మిషన్లోనైతే వేసేసిన. చైర్లు అవన్నీ కూడా ఇప్పుడే మా ఈవినింగే కడిగేసి అయితే పెట్టేసిందండి. ఇంకా మనం ఇంట్లో అట్లా 12 రోజులు చేయనప్పుడు అంత ఇల్లంతా ఏది ముట్టుకోకుండా ఉంటాం కాబట్టి ఇంకా అంత డస్ట్ ఉన్నట్టు ఇలానో అవుతుందని ఇల్లు కూడా అంతా దులిపేసుకుంటూ ఇంకా అక్కడే ఏమన్నా చదువుకుంటూ అట్లనైతే ఇల్లంతా ఊడ్చేసుకొని కొంచెం టైం కూడా పడుతుందండి అట్లా క్లీనింగ్ చేసుకుంటూ చేయడానికి. అందుకే ఇంకా అట్లనే చేయడానికి కూడా కొంచెం టైం పట్టింది. ఇంకా తర్వాతనైతే ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి మాప్ పెట్టుకోవడానికి అయితే ఇంకా కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకున్నా. ఇంకా చాలా రోజులు అవుతుంది కూడా ఇట్లా మాప్ పెట్టుకుంటున్నాం కానీ ఇట్లా మనకు నెగిటివ్ ఎనర్జీ ఏం లేకుండా ఇట్లా మనం పూజలు చేయకుంటున్నాం కాబట్టి అని నేను కొంచెం గల్లుకును కొన్ని గంగ వాటర్ నిన్న తీసుకొచ్చిన గంగ వాటర్ కూడా పోసి ఇంక ఇల్లంతా క్లీన్ చేద్దామని అయితే ఇట్లా అన్నీ కలిపేసి అయితే మాప్ పెడుతున్నాండి.
ఇంకా 12 డేస్ నుండి పూజ చేయలే కదా, ఇట్లా చేస్తే కూడా మనకు కూడా ఇంట్లో కొంచెం శుద్ధి చేసినట్టు అవుతుంది గంగా వాటర్ తోటి అని నేనైతే ఇల్లంతా క్లీన్ చేసిన. ఇంకా మాప్ పెట్టినాకనైతే ఇట్లా క్లీన్గా అనిపిస్తుందండి. ఇంకా మాప్ పెట్టేసి అంత అయిపోయినాకనైతే నేను కూడా ఇంకా ముగ్గులు కూడా బయట వేసుకోవాలి కదా, బయట కడిగేసి వచ్చిన కానీ ఇంకా ఆరాలని ముగ్గు అయితే వేయలేదండి. ఇప్పుడు ఇంకా బయటనైతే ముగ్గు వేసుకుంటా. ఇంకా మార్నింగ్ అంత ఇంత తొందరగా అయిపోతూనే పని కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుందండి మనకు కూడా. ఇంకా ఈ ముగ్గు అయితే ఇట్లా వేసుకున్నా. ముగ్గు మొత్తం వేసినంత అయిపోయినాకనే నేనైతే వీడియో తీసి అయితే చూపిస్తున్నానండి. ఇంకా మార్నింగ్ అంతా వీడియో తీయడానికి కూడా ఎవరు ఉండరు కదా, అందుకే నేను ముగ్గు వేసేటప్పుడు అయితే ఇంకా వీడియో ఏం తీయలేదు. మొత్తం అయిపోయినాకనైతే ఇట్లా గడపలకు కూడా నిండుగా ముగ్గులు వేసుకున్నా. ఇంకా మనకు ఇంట్లో పూజ లేకుండా అసలు ఏదో వెళ్తీగా అనిపిస్తుందండి. అందుకే నేనైతే ఈరోజు పూజ చేసుకోవడానికైతే నాకు అది బాగా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ వారం లక్ష్మీ వారం కదా, గురువారం కూడా అసలు వీలవుతుందా లేదా అనుకున్నాం కానీ నిన్నటికే అయిపోయింది కాబట్టి ఇంక ఈరోజు లక్ష్మీ వారంకి అయితే పూజ చేసుకుంటానండి. ఇంకా ఇంటి ముందు అయితే ఇట్లా ఒక మందార పువ్వు కూడా పూసిందండి ఈరోజు అయితే. అప్పుడొకటే పూస్తున్నాయి కానీ మంచిగా పింక్ కలర్ కదా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది పువ్వు కూడా. ఇట్లా ఇంటి ముందు గుమ్మం ముందు ఇట్లా పువ్వులు ఉంటే కూడా చాలా చక్కగా అనిపిస్తాయి. ఇంకా కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుందండి. ఇంకా చీకటిగానే ఉందండి. అట్లా నేను 4:30 అంటే ఇప్పుడు 5:30 అట్లా అవుతుంది టైము. ఇంక ఇప్పుడేనైతే తెల్లవారినట్టు అవుతుందండి. ఇంకా అందరు కూడా లేస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఇంకా ఇట్లనైతే ముగ్గులు అయితే వేసుకున్నా గడప ముందు, తులసమ్మ ముందు, ఇంకా వాకిళ్ళను ఇట్లా బియ్య పిండితోటి గడప పైన అంతా వేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇట్లనైతే నిండుగానైతే రెడీ చేసిన. నేనైతే గుమ్మంనైతే ముగ్గులతోటి ఇంక ఇల్లంతా క్లీన్ చేసిన. ఇంకా డోర్ కర్టన్స్ అన్నీ విండేసి మొత్తం నీట్గా చేసుకుంటేనే కదా మనకు కూడా ఇంకా 12 డేస్కి అంత అయిపోయినట్టు అయితే అనిపిస్తుందండి. ఇంకా చాలా రోజుల నుండి పూజ చేయనట్టయితే ఇండ్లంతా ఏదో వెళ్తున్నైతే అనిపించింది. ఇంకా పూజ గది కూడా ఇట్లా మనం పూజ చేసే దగ్గర కూడా అంతా అవన్నీ క్లీన్ చేయడానికి కూడా చాలా టైం పడుతుందండి. ఇప్పుడైతే ఇంకా హెడ్ బాత్ చేసుకొని ఇంకా పూజ దగ్గర అయితే ఫొటోస్ ఇంకా దేవుడి అన్ని ప్రమిదలు ఇవన్నీ విగ్రహాలు అవన్నీ అయితే కింద పెట్టేసుకొని ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా విగ్రహాలన్నీ కడిగేసుకొని ఇంక ఇవన్నీ దేవుడి సామాన్లు అయితే అన్నీ నీట్గానైతే ఇట్లా తోముకొని తుడిచిపెట్టుకున్నా. ఇంకా పూజ గది అయితే క్లీనింగ్ కోసం చాలా టైం అయితే పట్టిందండి. ఇంకా మొత్తం అంతేం క్లీనింగ్ అయితే వీడియో తీయలేదండి, ఎందుకంటే చాలాసార్లు వీడియో పెట్టినా కదా, అందుకోసమే అంత ఏం వీడియో తీయకుండా డైరెక్ట్ పూజ చేసి ఇంకా వీడియో అయితే పెట్టేసిందండి. ఈరోజు ఒకటి రెడ్ మందార కూడా పూసింది. ఇంకా అమ్మవారికి ఈరోజు లక్ష్మీ వారం కదా, ఇంకా లక్ష్మీదేవికి కూడా నిండుగా అలంకరణ చేసిన. ఇంకా అమ్మవారికి ఈరోజు ప్రసాదంగా కూడా ఏం చేయలేదండి, అటుకులు బెల్లం పెట్టేసి. ఇంకా గురువారం లక్ష్మీ వారం కదా, ప్రతి గురువారం కూడా నేనైతే కొబ్బరికాయ కొడతానండి. ఇంకా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఇట్లా కొబ్బరికాయ కొడతా. ఇంకా కార్తీక మాసంలో ప్రతి సోమవారం కొబ్బరికాయ కొడతా అండి. అలాగే మార్గశిర మాసంలో కూడా ప్రతి గురువారం కూడా కొబ్బరికాయ అనేది అయితే కొడతానండి. ఇంక ఇట్లనైతే గురువారం ఈరోజు స్టార్ట్ కాబట్టి ఫస్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేసిన అమ్మవారికి. ఇంకా నిండుగానైతే ఇట్లా అమ్మవారు అయితే కళగా కనిపిస్తున్నారండి. ఇంక ఇదంతా చేసే వరకే ఒక 3 hours టైం పట్టింది కదా, ఇంకా అందుకే ప్రసాదం కూడా ఏం చేయకుండా అటుకులు బెల్లం పెట్టేసి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసినండి. ఇంకా నిన్న వచ్చేటప్పుడే గంగా స్నానం నుండి వచ్చేటప్పుడే పూలు అయితే తీసుకొని వచ్చినాం. అందుకే ఇంకా పూలతోటి అయితే అమ్మవారిని ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నానండి. ఇంట్లో పూజ ఉంటేనే ఇంట్లో నిత్యం ధూపం ఇట్లా దీపం వెలుగుతూ ఉంటేనే మనకు కూడా ఇంట్లో సంతోషంగా అనిపిస్తుంది. ఇంకేమన్నా నెగిటివ్ ఉన్నా కూడా మనకు అంత అనిపించదండి, పాజిటివ్గా అనిపిస్తుంది ఇల్లంతా. ఇంకా ఇంట్లో అన్నీ కూడా క్లీన్ చేయాలి కదా, ఇక్కడ గౌరమ్మను కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇంకా రోకలు అంటేనే కదా గౌరమ్మ కదా, ఇంకా గౌరమ్మకు కూడా ఇట్లా నిండుగా బొట్లు పెట్టి ఇట్లా నిండుగా రెడీ చేసిన. ఇంకా ఇంట్లో ఉన్న కూరాడు లక్ష్మిని కూడా ఇట్లా క్లీన్ చేసుకొని బొట్లతోటి అయితే నిండుగా అలంకరణ చేసిన. ఇంకా క్లీనింగ్ అంటే అన్నీ మనకు దేవుని ప్రతిమలు
విగ్రహాలు అన్నీ ఎలా క్లీన్ చేస్తామో ఇంట్లో ఉన్నాయి అన్నీ కూడా అలానే క్లీన్ చేయాలండి. ఇంక ఇవన్నీ అమ్మవారి స్వరూపాలే కదా. ఇక్కడనైతే ఇలా ఈశాన్యంలో కూడా కలశం లక్ష్మిని కూడా ఇట్లనైతే ఏర్పాటు చేసుకున్నాం. కలశంను కూడా ఇట్లా క్లీన్ చేసుకొని బొట్లు ఇట్లా కుంకుమ దీపంతో అయితే ఇట్లా నిండుగా అలంకరణ చేసుకున్నానండి. ఇంకా ఇదంతా అయ్యేసరికి అయితే మార్నింగ్ ఇంకా తెల్లవారిపోయింది. ఇక్కడనైతే తులసమ్మ దగ్గరనైతే చివరగానైతే పూజ చేసుకున్నా. తులసమ్మ దగ్గర కూడా లాస్ట్కి పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంట్లో నిత్య దీపారాధన, ఇల్లంతా దీపంతో అయితే నిండుగా ఉందండి. ఇంక ఇల్లంతా కూడా పొగనైతే వేసిందండి. ఇంకేమన్నా నెగిటివ్ ఉన్నా పోతుందని. ఇంకా మనం రోజు పూజ చేసుకున్న వాళ్ళము ఒక్కరోజు చేయకపోతేనే ఎలానో ఉంటుంది కదా ఇల్లంతా. ఇట్లనైతే పూజలు చేసుకుంటూ ఉంటేనే ఇంట్లో కూడా కొంచెం ప్రశాంతంగా మనశ్శాంతిగానైతే అనిపిస్తుందండి. ఇంక 12 days నుండి అయితే ఏదో వెళ్తీగానైతే అట్లా అనిపించింది అండి. ఈరోజు అయితే మీకైతే చిన్నగానైతే ఇట్లా షేర్ చేసిందండి వీడియోనైతే. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా రోజుల నుండి వీడియోస్ ఇంట్లో అయితే ఏం చేయలేదండి. ఈ రోజు నుండే వీడియోస్ అయితే స్టార్ట్ అయినాయండి. ఈరోజు ఇంతేనండి. థ్యాంక్ యూ.